ఎవరైతే రైతులు 2 నుంచి 3 ఎకరాలకు సంబంధించి గడ్డి కోసుకోవడానికి చాలా మంది కూలీలు ఎక్కువైపోతున్నాయి, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్పే బ్రష్ కటర్ అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. సో రీజనబుల్ ప్రైస్ లో నీకు మంచి బ్రష్ కటర్ అనేది పర్చేస్ చేయాలని మీరు చూస్తూ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చింది. సో ఇదే నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రష్ కటర్ అనేది, సో ఇది మిగతా వాటితో పోల్చుకుంటే ప్రొఫెషనల్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే, సో ఈ లాగ్ అనేది ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించిన లాగు. సో ఇది ఓన్లీ రైతులకు సంబంధించి, సో మిగతా వారిని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే రైతులు 2 నుంచి 3 ఎకరాలకు సంబంధించి గడ్డి కోసుకోవడానికి చాలా మంది కూలీలు ఎక్కువైపోతున్నాయి, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను వాల్యూ ఫర్ బ్రష్ కటర్ అనేది మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఇది ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను ఆన్లైన్ లో, సో వేరే వాళ్ళ సజెషన్ ద్వారా. సో ఈ బ్రష్ కటర్ ఎందుకు సజెషన్ చేస్తున్నాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చెప్పే బ్రష్ కటర్ అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. సో రీజనబుల్ ప్రైస్ లో నీకు ఒక మంచి బ్రష్ కటర్ అనేది పర్చేస్ చేయాలని మీరు చూస్తూ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే నేను వాళ్ళ లింక్ కూడా, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు బ్రష్ కటర్ ని పర్చేస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో ఇప్పటికి 1 year అయింది. సో నాకు ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. దీన్ని ఎలా వాడాలి, ఇది ఎక్కడ దొరుకుతుంది, దీని ప్రైస్ ఎంత, సో దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదే నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రష్ కటర్ అనేది, సో ఇది మిగతా వాటితో పోల్చుకుంటే ప్రొఫెషనల్, ఫుల్లీ ప్రొఫెషనల్. అండ్ వీటి అనేది మనకి 15 నుంచి 16, 17, 18 ఆ రేంజ్ లో బ్రష్ కటర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. సో మనకి తక్కువలో కూడా బ్రష్ కటర్స్ ఉన్నాయి, 6,000, 7,000, 8,000 ఆ ప్రైస్ రేంజ్ లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే అవి కొన్నా వేస్టే, వాటిని అసలు మీరు కొనాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పే బ్రష్ కటర్ అనేది జపాన్ కార్బేటర్స్. సో ఇది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. సో మిగతా బ్రష్ కటర్స్ తో పోల్చుకుంటే మిగతా బ్రష్ కటర్స్ అనేది మనకి 1.5 hour నుంచి 2.5 hour వరకు వస్తుంది. బట్ ఈ బ్రష్ కటర్ అయితే 2 నుంచి 3 hours అబోనే మనకి మైలేజ్ వస్తుంది. చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు అండ్ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తే ఈ బ్రష్ కటర్ తీసుకోవాలా వద్దా అనేది మీకే ఒక అవగాహన వస్తుంది. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలా మంది రైతులు అనేది ఒక మంచి బ్రష్ కటర్ కోసం చూసి, సో మిగతా వాళ్ళు వీళ్ళు చెప్పిన బ్రష్ కటర్స్ యూజ్ చేయడం వల్ల అవి సరిగా వర్క్ కాకపోవడం అండ్ లో క్వాలిటీలో ఉన్న బ్రష్ కటర్స్ కొంతమంది పర్చేస్ చేయడం, సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి ఈ బ్రష్ కటర్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ బ్రష్ కటర్ తీసుకోవాలా వద్దా డిసైడ్ అవ్వండి. సో ఇది నేను దగ్గర అనంతపూర్ నుంచి కొరియర్ పెట్టుకున్నాను. సో అక్కడి నుంచి నెల్లూరుకి నేను ఆర్టీసీలో కొరియర్ పెట్టుకున్నాను. సో కార్గోలో వచ్చింది. పేమెంట్ అనేది ఫస్టే పే చేసేయాలా వాళ్ళకి. ఫస్ట్ పేమెంట్ పే చేస్తే వాళ్ళు నీకు ఐటెం అనేది సెండ్ చేస్తారు. సో ఫస్ట్లో కూడా నేను పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఫ్రాడ్ జరుగుద్దేమో, ఒకవేళ పంపకపోతే ఏమవుతుందని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ అడిగి ప్రతి ఒక్కటి క్లారిటీ తెచ్చుకొని నేను పేమెంట్ చేసిన తర్వాత నాకు కొరియర్ అనేది వచ్చింది. సో ఆర్టీసీకి పెట్టారు. సో ఆర్టీసీకి మనకు డెలివరీ ఛార్జెస్ ఏం పడలేదు. సో టోటల్ వాళ్ళదేను. సో దీని కాస్ట్ ప్రైస్ అనేది దీని ప్రైస్ అంతా నేను లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడే చెప్తే మీరు వీడియో లాస్ట్ వరకు చూడరు. సో ఈ బ్రష్ ఒకసారి బాక్స్లో ఏమేమి వస్తాయో చూద్దాం. ఏదైతే బ్రష్ కటర్ ఇంజను, 2 హ్యాండ్స్ వస్తాయి అండ్ బ్రష్ కటర్ కి సంబంధించి సో మనకి బ్రష్ కటర్ బిగించుకోవడానికి టూల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ 2 బ్లేడ్స్ ఇస్తారు. సో ఈ 2 బ్లేడ్స్ తో కూడా మనం గడ్డి కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపించే బ్రష్ కటర్ ఇంజిన్ కూడా మనకి మంచి క్వాలిటీది ప్రొవైడ్ చేస్తారు. ఇది జపాన్ కార్బేటర్స్ కూడా యూజ్ చేశారు దీంట్లో. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మైలేజ్ కూడా బాగా వస్తుంది మిగతా వాటితో పోల్చుకుంటే. ఇది ఒకటి బెస్ట్ మనకి దీనిలో చెప్పుకోదగింది. సో దీంతో పాటు మనకి హెవీ డ్యూటీ హ్యాండిల్ క్లాంప్, థిక్నెస్, హెవీ హ్యాండిల్, స్టెయిన్లెస్ స్టీల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను వేరే బ్రష్ కటర్ది దీన్ని కంపేర్ చేసి ఇదే బాగుంది. వీళ్ళ దగ్గర 2 రకాల మోడల్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 4 stroke, 2 2 stroke.
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే 4 స్ట్రోక్ అనేది మనకి మైలేజ్ అనేది పర్ లీటర్ అనేది 2 అవర్స్ వస్తుంది. 2 స్ట్రోక్ పర్ లీటర్ అనేది 2 నుంచి 3 అవర్స్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 4 స్ట్రోక్ ఇంజిన్ అనేది మనకి రిపేర్ వస్తే 4000 అలా అవుతుంది. 2 స్ట్రోక్ ఇంజిన్ అయితే మనకి 2000లో కంప్లీట్ గా మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బెస్ట్. 2 స్ట్రోక్ ఇంజిన్ మనకి స్పీడ్ కూడా బాగుంటది, అంటే గెట్ కట్ చేసేటప్పుడు చాలా స్పీడ్ గా కట్ అవుతుంది. అదే 4 స్ట్రోక్ ఇంజిన్ అనేది చాలా స్లో ఉంటది. సో వీటి మధ్య డిఫరెన్స్ అది. బట్ మనకి ప్రైస్ కూడా ఈ రెండింటికి ఒక 500 డిఫరెన్స్ ఉంటది. మీకు డౌట్ రావచ్చు వీటిలో ఏది కొంటే బెస్ట్ మనకి. నా సజెషన్ 2 స్ట్రోక్ అనేది పర్చేస్ చేయండి. ఈ 2 స్ట్రోక్ అనేది మనకి 2T ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి. బట్ మనకి ఇది జపాన్ కార్బొరేటర్స్ అనేది యూజ్ చేశారు ఈ 2 స్ట్రోక్ ఇంజిన్ లో. సో దీనివల్ల మనకి మైలేజ్ పెరుగుతుంది, స్పీడ్ అనేది పెరుగుతుంది, అండ్ మనకి మంచి లైఫ్ వస్తుంది. ఈ 4 స్ట్రోక్ ఇంజిన్ అనేది తీసుకోవచ్చు, బట్ ఏంటంటే దానికి రిపేర్స్ అనేది ఎక్కువ వస్తాయని అతను చెప్పాడు. సో నేను కొనేటప్పుడు నిమ్మ చెట్లు పాదులు చేసుకోవడానికి ఒక రోటావేటర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. సో మనకు ఇది సపరేట్ గా అనేది పర్చేస్ చేయాలి. మనకు అరౌండ్ 3000 నుంచి 4000 రూపాయలు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఉంటుంది. సో నేను పర్చేస్ చేసినప్పుడు నాకు ఇది 3000 పడ్డది. బ్రష్ కటర్ తో పాటు మనకు ఒక గార్డ్ కూడా వస్తుంది. సో ఇది గడ్డి కళ్ళలో పడకుండా సేఫ్టీ పరంగా. సో ఇదే కేబుల్. సో దీని ద్వారా గడ్డి కూడా కట్ చేసుకోవచ్చు. 2 రకాల బ్లేడ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ 2 స్ట్రోక్ కెపాసిటీ, ఇంజిన్ కెపాసిటీ 45cc 2.5 HP. సో మంచి క్వాలిటీ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి పర్ లీటరు 2 నుంచి 3 గంటల దాకా వస్తుంది. అదే 4 స్ట్రోక్ ఇంజిన్ అయితే మనకి ఓన్లీ 2 గంటలే వస్తుంది పర్ లీటరు. సో ఇది ఇంజిన్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది 2 స్ట్రోక్ అనేది. 4 స్ట్రోక్ అనేది ఇంజిన్ దీనంత స్పీడ్ ఉండదు. మార్కెట్లో చాలానే బ్రష్ కటర్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి. బట్ మీరు ఇంతకన్నా మంచి బ్రష్ కటర్ అనేది మీకు మార్కెట్లో అనేది అవైలబుల్ ఉండదు. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి సో ఇంకెవరో కూడా మోసపోకుండా ఒక మంచి బ్రష్ కటర్ అనేది మీకు సజెషన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. సో ఈ బ్రష్ కటర్ ఎలా పర్చేస్ చేయాలి, సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ నంబర్ కానీ, సో ఇంకేదైనా ఫుల్ డీటెయిల్స్ అంటే వాళ్ళతో మీరు మాట్లాడాలన్నా కూడా వాళ్ళ నెంబర్ నేను వాట్సాప్ నెంబర్ అనేది మీకు కామెంట్ చేస్తే కింద కామెంట్లో ఇస్తాను. సో అప్పుడు మీరు వాళ్ళతో డిస్కస్ చేసి ఈ బ్రష్ కటరు ఎవ్రీ డీటెయిల్స్ అనేది మీరు కూడా వాళ్ళు చెప్పే ద్వారా ఇది కొనొచ్చా కొనకూడదా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రష్ కటర్. సో ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి నేను ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. సో ఫస్ట్లో నాకు చాలానే డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి బ్రష్ కటర్ మనం అదే కొన్నప్పుడు సో అది లోకల్ ఐటెం వస్తే ఎంత బాధేస్తుందో అది నాకు తెలుస్తుంది. సో అవన్నీ నేను చూసి బ్రష్ కటర్ అనేది గుడ్డా బ్యాడ్ అనేది అన్నీ చెక్ చేసుకొని రివ్యూస్ ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత దీన్ని నేను కొన్నాను. సో కొన్న తర్వాత నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను. సో మనకి ఇది అరౌండ్ 13,000 ప్రైస్ పడింది. సో మనకి కొరియర్లో మీకు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి వాళ్ళు సెండ్ చేస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ నెంబర్ అనేది మీరు కామెంట్ చేస్తే కామెంట్లో రిప్లై ఇస్తాను. అది ఫ్రెండ్స్, మీరు ఇంకా వేరే బ్రష్ కటర్ కోసం చూడకుండా ఒక్కసారి ఈ బ్రష్ కటర్ వాడి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లేదు మేము ఇంకా మంచి క్వాలిటీ బ్రష్ కటర్ పర్చేస్ చేయాలని అనుకుంటే ఇంకా మీ చాయిస్ అది. సో నాకు తెలిసింది నేను సజెస్ట్ చేశాను. సో ఇంక మిగతాది ఇంక మీ ఇష్టం. ఇంక అది తీసుకోవాలా వద్దా అనేది ఇంక మీ చేతుల్లో ఉంటుంది. ఎవరైతే 2 నుంచి 3 ఎకరాలు పొలం ఉంటుందో వరి కానీ నిమ్మ తోట కానీ వాళ్ళకి బ్రష్ కటర్ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే నేను ఇంతకు ముందు బ్రష్ కటర్ లేనప్పుడు గడ్డి కట్ చేయించుకోవడానికి కూలీలను పెట్టుకునేవాడిని. సో అప్పుడు నాకు కూలీలు కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ ఈ బ్రష్ కటర్ కొన్న తర్వాత నాకు దగ్గర ఒక 400-500తోనే మా తోటలో ఉన్న గడ్డి అంతా కట్ చేసుకున్నాను. సో అదే కూలీలు పెట్టుకుంటే నాకు 1000, 2000, 3000 చెప్పలేము, గడ్డిని బట్టి ఉంటుంది. సో మన
మన చేలో గడ్డి ఎక్కువ ఉంటే కూలోళ్ళు ఎక్కువ అవుతారు, గడ్డి తక్కువ ఉంటే కూలీలు కూడా తక్కువ అవుతాయి. కానీ ఈ బ్రష్ కటర్ అనేది మనకి పర్ లీటర్ అనేది 2 hours వస్తుంది కాబట్టి ఒక 4-5 లీటర్లు అయితే మంచిగా హ్యాపీగా మన చేలో ఉన్న గడ్డి అంతా కట్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో మీరు ఒకవేళ ఈ బ్రష్ కటర్ పర్చేస్ చేస్తే ఈ బ్రష్ కటర్ ఎలా అసెంబుల్ చేసుకోవాలో ఈ వీడియో చూసి మార్లు కరెక్ట్గా పెట్టు. సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా దాన్ని అసెంబుల్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను అతని కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, సో తనతో మాట్లాడుకోండి. సో ఒకసారి చూద్దాం ఈ గడ్డి మిషన్ ఎలా పనిచేస్తుందో. ఈ బ్రష్ కటర్ అనేది మా చేలో ఫస్ట్ టైం గడ్డి ఉన్నప్పుడు తీసుకెళ్లి ఒకసారి ట్రైల్ వేసాము. సో నేను అనుకున్న దానికంటే ఇంకా మంచిగా వర్క్ అవుతుంది. సో నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నాకు 13,000 ప్రైస్ రేంజ్లో మనకి దగ్గరగా టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో ఎంత గడ్డి అయినా కూడా నిమిషాల ప్రకారం కట్ చేసేస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మీకు కూడా ఈ బ్రష్ కటర్ కొనాలనుకుంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళకి నేను అతని నెంబర్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా దాంతో మాట్లాడుకొని నచ్చితే కొనుక్కోండి. సో దీనివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది జెన్యున్ ప్రోడక్ట్, నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఈ రివ్యూ ఇస్తున్నాను. సో దీనివల్ల కనీసం అట్లీస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ అయినా యూజ్ అవుతే అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అదే ఫ్రెండ్స్, ఇంకా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ నేను తీసుకుని 1 year అవుతుంది, బట్ ఏంటంటే ఎందుకో చేయాలనిపించింది, అందుకే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇది ఓన్లీ కేవలం అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించిన వీడియో. సో చెర్రీ క్రేజీ ఛానల్ అంటే ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఏదైతే మన ఆడియన్స్కి ఉపయోగపడతాదో సో అది ఏదైనా కూడా నేను ఆ వీడియోనే అప్లోడ్ చేస్తాను. సో పలానా పర్టికులర్ వీడియోనే అప్లోడ్ చేయాలని అయితే లేదు. సో చూడండి మా చేలో గడ్డి ఎంతలావని బెలిచిపోయిందో చూడండి ఒకసారి. గడ్డి ఎంత ఉంటే దానికి కూలోళ్ళు పెడితే ఎంతమంది అవుతారు. సో అది కాకుండా మనకి ఏదైనా రోటావేటర్ కానీ పెడితే దగ్గర 10,000 అయిపోతుంది. మాకు ఈ గడ్డి మెషిన్ తెచ్చిన తర్వాత మొత్తం 2,200కి మొత్తం కంప్లీట్ గడ్డి అనేది కట్ చేసేసుకున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.